రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ షరతులు సడలించాలన్న రేవంత్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రతి వారం ఏసీబీ ముందు హాజరు కావాలన్న షరతును సడలించింది. అయితే దర్యాప్తు పెండింగ్లో ఉందని ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎప్పుడు పిలిచినా ఏసీబీకి అందుబాటులో ఉండాలని రేవంత్ను ఆదేశించింది హైకోర్టు. రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ షరతులు సడలించాలన్న రేవంత్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రతి వారం ఏసీబీ ముందు హాజరు కావాలన్న షరతును సడలించింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, మొత్తంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగింది. ఇందుకు రేవంత్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిలాక్సేషన్ ఇవ్వాలి. ఇప్పటికీ బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ప్రతి వారం ఏసీబీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి వస్తుంది. దీన్ని సడలించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ లో స్పష్టంగా ఆ కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి బెయిల్ షరతులు సడలించడం సరికాదంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే వారి అభ్యర్థనను ఏసీబీ అధికారులు ఇచ్చిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చుతూ రేవంత్ రెడ్డి ప్రతి వారం హాజరు కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఖచ్చితమైన అవసరం ఉంటే మాత్రం ఏసీబీ అధికారులకు అందుబాటులో ఉండాలి. ఏసీబీ అధికారులు పిలిచిన వెంటనే ఏసీబీ అధికారులు ఎదుట హాజరు కావాలంటూ సూచిస్తూ ఈ పిటిషన్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన రిలాక్సేషన్ పిటిషన్ ను సమర్థిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. శిరీష. థ్యాంక్ యూ సందీప్.